ఓకే, రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే 10 ఏళ్ల తర్వాత మీరు రాష్ట్రంలో మూడోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధించింది, ప్రభుత్వం వచ్చింది, ఏడాదిన్నర అవుతుంది. సో దీంట్లో మీరు 100 రోజుల్లో అమలు చేస్తా ఉన్న 6 గ్యారెంటీలు ఇవి కూడా పూర్తిగా మీరు అమలు చేయట్లేదు, ఇది బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, ఏం చెప్తారు? ఒక గ్యారెంటీ అది కాకుండా ఇంకోటి తాత్కాలికంగా అవసరం అనేది ఇచ్చినాం కావచ్చు, అది తప్పిది చేసింది. ఏది మాకు ముఖ్యం అనుకున్నది ప్రజలలో మా గవర్నమెంట్ వచ్చినాక ప్రజల ముందు తీసుకెళ్లాలంటే ఏది ముఖ్యం అనేది మనం తీసుకోవాలని చెప్పేసి మేము చెప్పినాం కావచ్చు. అంతేగాని ఈ 6 గ్యారెంటీలు కాస్మెటిక్ ఛార్జ్ పెంచాం, మెస్ ఛార్జీలు పెంచాం, పిల్లలకు 600 ఇస్తే 1200లకు 1500లకు తీసుకుపోయాం, బస్సులు ఫ్రీ మేము ఇస్తున్నాం, 2 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, రైతులకు కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి. షాదీ ముబారక్ మీరు ఒక 6 గ్యారెంటీలో ఒక హామీ ఉంది, తులం బంగారం, ఇది కళ్యాణ్ లక్ష్మితో తులం బంగారం. అవునండి, వేరేది ఇచ్చినాం కదా, మాకు ఏది నిత్య అవసరం మనకు గవర్నమెంట్ వచ్చినాక. ఇప్పుడు ఒకటి తప్పిస్తే ఇంకోటి ఇచ్చినాం, వేరేది ఒకటి తప్పించినాం, యాసంగి వేయకపోతే వానకాలం ఇస్తున్నాం అనుకోండి. ఇప్పుడు కాస్మెటిక్ ఛార్జ్ మాది ఉందా? లేదు. స్టూడెంట్కు 4 లక్షల రూపాయలు నిత్యావసరం కొరకు ఏదో బిజినెస్ పెట్టుకు ఉందా? అది లేదు, అది ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం, 1 రూపాయి వడ్డీ అది ఇస్తున్నాం. 6 కేజీలు బియ్యం ఉందా? లేదు కదా. మా గారి గ్యారెంటీ సన్న బియ్యం ఇస్తున్నాం కదా. ఒకటి తప్పిస్తే ఇంకోటి ఆల్టర్నేట్ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? నిత్యావసరాలు పబ్లిక్ ఏం అవసరం ఆ రోజుల్లో మా గవర్నమెంట్ లేదు కాబట్టి ప్రజల నాడి తీసుకోలేదు, ప్రజల ఒక వ్యవస్థను పూర్తిగా మేము గమనించలేదు. 6 గ్యారెంటీలు 6 బదులు ఇంకో 6 ఇస్తున్నాం, ప్రజలకే ఇస్తున్నాం, కానీ మేమేదో దాచుకుంటలేం కదా. రైతు రుణమాఫీ ఎందుకు చేయాలి? 25,000 కోట్లు. మీరు క్యాబినెట్ లో 41,000 కోట్లు మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి క్యాబినెట్ లో 100%, కానీ మీరు కేవలం 22,000 కోట్లు మాత్రమే. ఇంకా చాలా మంది రైతులకి రుణమాఫీ కాలేదు. చేస్తాము, ఇక ముందు చేస్తాం. అప్పుల పాలు ఇన్ని అప్పులు ఉంటాయని మాకు తెలియదు. గవర్నమెంట్ పవర్లోకి వచ్చినాక తెలిసింది. 40,000 అదన్నా 22,000 కోట్లు ఇచ్చినాం. ఎంత అప్పుల పాలు చేసిన మాకు, ఎంత ఇది చేసిను. కుర్చీ మీద కూర్చుంటే కదా తెలిసేది మనిషి ఏంది, జీవితం ఏంది, కుర్చీ వెయిట్ ఏంది, కుర్చీలో ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఏముండే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఆరోపణలు చేసారు కదా, తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేస్తుందని మీరే కదా చెప్పారు. అప్పుడు అప్పుల పాలు చేసినాం. అయితే మేము ఏది అవసరం, ఇప్పుడు మీరు ఏం చేయాలనుకున్నారు? పిల్లగాళ్ళకు ఒక మంచి స్కూల్లో కాన్వెంట్లో వేయాలనుకున్నారు, కానీ మన ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత ఇది కాకుండా ఇంకోటైనా ఇవ్వాలి, కానీ 6 గ్యారెంటీలు ఇవ్వాలని మేము ఒక నిర్ణయించుకున్నాం మా క్యాబినెట్లో. దానికి అడిగేటందుకు వాళ్ళెవరు? దానికి అడిగేటందుకు కేటీఆర్ ఎవరు? దానికి అడిగేటందుకు హరీష్ రావు ఎవరు? దానికి అడిగేటందుకు మేము ఒకటి కాకపోతే ఒకటి ఇస్తున్నాం. రైతు బంధు కూడా ఇప్పుడు 2 పంటలు కూడా మీరు ఇవ్వలేకపోయారు. ఇచ్చిన దాంట్లో కూడా 3 ఎకరాల వాళ్ళకు కూడా ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఒక మాట మాట్లాడతాడు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఒక మాట మాట్లాడతారు, తర్వాత ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతారు. దీనిపైన స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సో దీనికి ఏం చెప్తారు? చిన్న మిస్టేక్లు జరుగుతున్నాయి కావచ్చు, కానీ క్యాబినెట్ నిర్ణయితమే సీఎం గారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము చేస్తున్నది. వాళ్ళ అప్పుల పాలు చేసిన దానికి అప్పులన్నీ కడుతున్నాం. సెక్రటరియట్లో వచ్చి రైతులు మొత్తుకుంటే ఇప్పుడు కట్టే డబ్బులన్నీ వాళ్ళు చేసిన అప్పుల పాలే. అయినా మేము అన్నీ చేసుకుంటూ సరిదిద్దుకుంటూ వీడికి వస్తున్నాం. 6 గ్యారెంటీలు ఈ గ్యారెంటీ కాకపోతే ఇంకో గ్యారెంటీ. మాకు బియ్యం ఉందా? అంతకుముందు బియ్యం లేదు. కాస్మెటిక్ మెస్ ఛార్జెస్ ఉందా? లేదు. గ్యాస్ సిలిండర్ ఉందా? లేదు. మరి ఉచిత కరెంటు 2 యూనిట్ రైతులు లేదా? ఉన్నది లేదు. ఒకటి కాకపోతే ఒకటి మేము ఇస్తున్నాం, క్రమశిక్షణగా ఇస్తున్నాం, మేము పోతున్నాం. ఎవరైనా ఒకళ్ళ మిస్టేక్గా ఏదైనా ఒక మాట మాట్లాడితే దాన్ని పట్టుకొని పబ్లిసిటీ చేయడం ఇది కరెక్ట్ కాదు. 100% కరెక్ట్ కాదు. అంటే వ్యవసాయానికి పంట పెట్టుబడికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు ఏదైతే మీరు దాని పేరు మార్చారు, రైతు భరోసా ఇస్తామని చెప్పారు. 15,000 అన్నారు, 12,000 ఇస్తా అన్నారు. దాంట్లో దానికి కూడా క్లారిటీ లేదు. 3 ఎకరాల రైతులకు కూడా మీరు రైతు భరోసా ఇవ్వలేని 5 ఎకరాల వరకు పూర్తిగా చేశాం. 3 ఎకరాల వరకు అనేది తప్పు. 5 ఎకరాల వరకు పూర్తిగా చేశాం. మేము కొత్తగా ఇస్తున్నాం, బోనస్ ఇచ్చినాము. బోనస్ లేదు కదా మా
చెప్పారు మీరు సన్న మీరు వడ్లకు 500 రూపాయలు బోనస్ అని చెప్పారు, మేనిఫెస్టోలో చెప్పారు. ఇచ్చినాం, ఇస్తూనే ఉన్నాం కదా. ఇస్తున్నారు. ఇస్తున్నాం, పంటకు ప్రతి పంటకు ఇస్తూనే ఉన్నాం. కాబట్టి అప్పుల పాలైపోయిన రాష్ట్రానికి సరిదిద్దేటందుకు కొంత మాకు ఇంకా టైం దొరుకుతుంది, టైం పడుతుంది. ఇది మామూలు కాదు. ఇంకోటి ఏంటంటే అన్ని రేట్లు కూడా పడిపోయినాయి. అంత పిరం కూడా ఒక జాగల కాస్ట్లీ అయింది, ఒక జాగ తక్కువ అయిపోయింది, ఒక వస్తువు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు జనరల్గా రియల్ ఎస్టేటే చూసుకుందాం. రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఏం లేదు కదా.